జై గోవింద. మహాభారతంలోని ఒక చిన్న కథను తెలుసుకుందామా? రాజసూయ యాగం చేసిన ధర్మరాజు చాలా ధర్మాలు చేశానే అని చిన్న అహంకారం గర్వం తలకెక్కితే దాన్ని ఎలాగైనా తొలగించాలని కృష్ణ పరమాత్మ మనం బలిచక్రవర్తి ఉన్న పాతాళలోకానికి వెళ్దామా అని తీసుకువెళ్తారు ధర్మరాజుని. ధర్మరాజు కృష్ణుడు వెళ్తున్న సమయంలో బలిచక్రవర్తి కృష్ణుడి యొక్క రాకని గమనించి అట్టహాసంగా ఎదురు వెళ్తూ ఉన్న సందర్భంలో యుధిష్ఠిరుడు ఇతను ఏమిటి యుద్ధానికి వస్తున్నాడా అని చూస్తాడు. తీరా దగ్గరికి రాగానే బలి యొక్క వస్త్రధారణ, బంగారాన్ని, ఆ అట్టహాసాన్ని చూసి కొంచెం భయానికి లోనవుతాడు. కృష్ణ పరమాత్మని బలి యొక్క సింహాసనంలో కూర్చుని పెట్టి పాదాలను కడుగుతూ ఉంటే కృష్ణుడు ఇలా అంటాడు, బలి ఇతను ఎవరో తెలుసా అంటే, ఎవరు అంటే హస్తినాపుర సామ్రాట్ యుధిష్ఠిరుడు అంటే, అవునా, ఇతని గొప్పతనం ఏమిటి అంటే, చెప్పవయ్యా నీ గొప్పతనం అని కృష్ణుడు అడిగితే ధర్మరాజు ఇలా చెప్తాడు, నేను కొన్ని లక్షల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాను, ఎన్నో దాన ధర్మాలను ఇచ్చాను, కొన్ని లక్షల భూముల్ని దానంగా ఇచ్చాను అని చెప్తాడు. దానికి బలి ఏమంటాడంటే, ఛీ, నీది ఒక రాజ్యమేనా, నీవు ఒక రాజువేనా, నా రాజ్యంలో పిడికిడి బియ్యం వేస్తానంటే ఒక్క పక్షి కూడా ముట్టదు. అలా ఎలా మనము ప్రజలకి సంక్షేమ పథకాలు ప్రవేశపెడతాము? నా రాజ్యంలో ఇస్తాను అంటే తీసుకునే ఒక్క మనిషి కూడా ఉండడే అని చెప్తాడు. ఈరోజు సమాజంలో 75 సంవత్సరాలుగా సంక్షేమ పథకాలతో ఓదరగొడుతున్న ఈ సమాజానికి అది ఒక చక్కని ఉదాహరణగా నిలుస్తుంది. ఎందుకంటే మనం విద్యా వ్యవస్థలో పేదవాళ్ళని, నిరుపేద ఉన్న కుటుంబాలని విద్యా వ్యవస్థలో వాళ్ళకి అవకాశాలే లేవు. అలాంటి జ్ఞానవంతులైన పిల్లలకి మనం మంచి విలువలతో కూడిన విద్యని నేర్పిస్తే వాళ్ళు ఈ దేశం యొక్క ప్రగతికి ఎంతో దోహదపడతారు. ఇలాంటి దారిద్ర్యాన్ని అనుభవించే అవసరమే ఉండదు. మనం పథకాల రూపంలో ఎన్ని ఇచ్చినా ఏమి లాభం? ఏదైతే వాళ్ళకి అందించే జ్ఞానం ఉందో ఆ జ్ఞానాన్ని అందిస్తేనే మన దేశం అనేది పురోభివృద్ధిలోనికి చెందుతూ ఉంటుంది. అలాగే ఈ దేశంలో ఉన్న సంక్షోభం అనేది తొలగుతూ ఉంటుంది. అలా మనము ఈ కథల ద్వారా చాలా వరకు చైతన్యాన్ని పొందుతూ ఆ మార్గంలో ప్రయాణం చేద్దామా మరి? జై గోవింద.